కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం పశ్యతి సోహం ఆత్మజ్ఞానవిహీనా మూఢా తే పశ్యంతే నరక నిగూఢా. ఆత్మజ్ఞానం కలిగిపోతే నరకంలో చేరుతామని శంకరాచార్యుడు భజ గోవిందుడు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే ప్రాప్తే సనీతే మరణే నహి నహి లక్షతి దుఃఖృన్కరణే. ఇవన్నీ ఎముడొచ్చి పట్టుకపోయి నిన్ను రక్షించాయి. ఆత్మజ్ఞానం కలిగి ఉంటేనే నువ్వు భగవంతుని పొందగలుగుతావు. అంటే ఊరుపడు సుఖం పరమరూపడు మోక్షం ఇది అన్నట్టు. ఇప్పుడు అందరికీ ఈ సందర్భంగా ఈ శ్లోకం ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు దసరా అంటే ఏంటి? 10 ఇంద్రియాలను మనము దాటి పోతే మళ్ళా యముడు పట్టడం అని దాని అర్థం. అంటే 10 ఇంద్రియాలను ఏంటి? కామం క్రోధం లోభం మోహం మదం మత్సరం ఇవన్నిటిని మనం వదిలిపోవాలి. ఇవన్నిటిని దాటితే మనకు త్రిగుణాతీతుడు అంటే త్రిగుణ గుణాలను కూడా దాటిపోతే మనకి యముడు పట్టడు. అది జ్ఞానంతో అవుతుంది. జ్ఞానం ఎట్లా వస్తుంది? గురుచరణంతో వస్తుంది. గురుచరణం అంటే ఏంటిది అంటే గోవిందనామం. గోవిందనామం పాడండి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. కామం క్రోధం లోభం మోహం అది వదిలి ఆత్మలో దర్శించు సోహం. ఇవన్నిటిని దర్శించాలి. మన ఆత్మలో ఇప్పుడు సోహం ఉంది. మనకి ఏదైతే మనకు ఈ మాట్లాడటానికి శక్తినిస్తుందో ఆ దాన్ని దర్శించాలి. ఆత్మలోపలికి వెళ్ళాలి. అంతర్ముఖం కావాలి. అప్పుడే దసరా అవుతుంది. అందుగురించి ఆత్మజ్ఞానం పొందని మూఢులు నిగూఢ నరకం పాలవుతారని గోవింద గోవిందయని పాడరా మూఢుడ గోవిందాయని కొలువరా. మరణ సమయము వచ్చినప్పుడు మన్నించబోదు వ్యాకరణమాని గోవింద గోవిందయని పాడరా. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇక్కడ మూలములు చెప్పేది ఒక్కటే, నేను భగవంతుని నామస్మరణ చేయండి. ఇంతకు మించి ఏమి చేసినా ఇది రాదు. ఇది ఏమంటాడు శంకరాచార్యుడు? ఆత్మజ్ఞానం కలిగిన కూడా మళ్ళీ గోవిందుని భజన చేయాలంటాడు. నోములు వ్రతాలు ఎన్ని నోమినా వ్రతాలు ఉండే ఆత్మజ్ఞానం కలిగినాక కూడా గోవిందుని భజన చేయాలి. గోవిందుని భజన చేస్తేనే మనకు నరకం తప్పుద్ది. కానీ గోవిందుని భజన వదిలితే మాత్రం నరక వచ్చే యమాచే పావుని ప్రాణి పోయి భగవంతుని నరకంలో పడిపోతాం. అందు గురించి ఈ దసరా సందర్భంగా మళ్ళొకసారి అందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నా. మీరందరూ ఏం చేయాలంటే ఒక్కటే, నేను పుస్తకాలు రాసిన హరిపాఠము భజగోవిందం ఇంకా హనుమాన్ చాలీసా వగేరా ఏ చదువు బుద్ధి చదవాలని అందరినీ కోరుతున్నారు. ఓం తత్సత్ జయ జయ.